హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. మీలో ఎంతమందికి తోటకూర అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం ఉండదు, కానీ పిల్లల కోసం అయితే వండుతాను, హెల్త్కి మంచిదని చెప్పేసి. ఈరోజైతే తోటకూర ఫ్రై అయితే చేశాను. ఇంక ఇది తోటకూర ఫ్రై నా స్టైల్లో ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్గా కళాయి తీసుకొని ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు గింజలు అయితే వేసుకొని ఫ్రై అయినాక తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఆనియన్స్ ఖచ్చితంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. కలర్ చేంజ్ అయితేనే టేస్ట్ వచ్చింది అనమాట. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే వేసేసి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. మళ్ళీ అదేవిధంగా లో ఫ్లేమ్లోనే తోటకూర అంతా బాగా మెత్తగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కారము వేసుకున్నాను. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి చేసుకున్నాం కాబట్టి కారం అయితే ఉంటుంది. నేనైతే పిల్లల కోసం కొంచెం తక్కువ వేసాను. 5 minutes అయితే కర్రీ రెడీ.